Very good morning to all. Welcome back to Vijita Rajkumar YouTube channel. In this video, I am going to discuss about some of the important multiple choice questions in the subject of the clinical biochemistry for the lab technician grade 2 aspirants in Telangana state. Okay, so let me see the questions will be starting from the 489. So last video we have done the up to 488. So this video I would like to continue the same session of the clinical biochemistry under the unit of the general topics in the topic of the infrastructure in the laboratories. So let me see the one by one. How often should be the inventory of the reagents and materials be reviewed in clinical biochemistry laboratory? How often అంటే ఎంత హాఫ్ అన్ అంటే అరుదుగా ఎంతసేపు అంటే ఎంత కాలం ఎన్ని రోజులకు కానీ వారం కానీ ఇలా అని ఓకేనా. అంటే హౌ ఆఫెన్ షుడ్ బి ద ఇన్వెంటరీ ఆఫ్ ది రీఏజెంట్స్ కాబట్టి ఇన్వెంటరీలు. సో ఆల్రెడీగా మనము ఇన్వెంటరీస్ నథింగ్ బట్ ద ఆల్ ద ఇట్స్ అ లిస్ట్ ఆఫ్ ఇట్స్ లైక్ ఏ లిస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ద కబోర్డ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ది ఇన్వెంటరీ. సో హౌ ఆఫెన్ షుడ్ బి ద ఇన్వెంటరీ ఆఫ్ ది రీఏజెంట్స్ అండ్ మెటీరియల్స్ బీ రివ్యూడ్ ఇన్ ఎ క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ. కాబట్టి మనము క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ యూస్ చేసే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటుందో, సో ఎక్విప్మెంట్స్ కావచ్చు, రియేజెంట్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కబోర్డ్లో ఉంచడానికి దాన్ని ఏమంటామంటే మనం ఇన్వెంటరీ అంటాం. కాబట్టి దాన్ని ఎంత కాలంగా దాన్ని మనం చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, ద ఆప్షన్స్ ఆర్ ది ఫాలోయింగ్ లైక్ డైలీ, వీక్లీ, మంత్లీ అండ్ యాన్యువల్లీ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మంత్లీ. సో నెలకు ఒకసారి కంపల్సరీగా మనం చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయిపోవచ్చు, కొన్నిసార్లు ఏదైనా అంటే కంప్లీట్ ఫినిషింగ్ అయిపోవచ్చు. సో అగైన్ వీ హ్యావ్ టు రీప్లేస్. ఓకేనా, అయిపోయిన వెంటనే మనం ఫిల్ చేసుకోవాలి బాటిల్స్ని. ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది కాబట్టి ఎలా ఉందని చెక్ చేయాలంటే మంత్లీ కంపల్సరీ వీ హ్యావ్ టు చెక్ వన్స్. ఓకే, దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది what is the main purpose of using high purity reagents in clinical biochemistry assays? What is the main purpose? Okay, using కాబట్టి ఈ మెయిన్ ఉద్దేశం ఏంటిది ఆఫ్ యూజింగ్ హై ప్యూరిటీ రియేజెంట్స్. కాబట్టి హై ప్యూరిటీ రియేజెంట్స్ అనేది క్లినికల్ బయోకెమిస్ట్రీ అస్సేస్కి యూజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? రెడ్యూస్ కాస్ట్, ఎన్హాన్స్ అస్సే సెన్సిటివిటీ, సింప్లిఫై ప్రోటోకాల్స్ అండ్ ఇంక్రీజ్ షెల్ఫ్ లైఫ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎన్హాన్స్ అస్సే సెన్సిటివిటీ. కాబట్టి ఇక్కడ ఏంటిది ఇంక్రీజ్ అస్సే సెన్సిటివిటీ పెంచడానికి మెయిన్ ఉద్దేశం అది ఆప్షన్. కాబట్టి రెడ్యూస్ కాస్ట్. మీరు ఒక అబ్బాయి కామెంట్ అయితే పెట్టాడు, మేడం మిగతా ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్స్ కూడా మీకు తెలిసి ఉంటుంది. ఓకేనా, మనం ప్రతి ఒక్క ఆప్షన్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ టైం. ఓకేనా, కాబట్టి మీకు తక్కువ టైం ఉంది అంటున్నారు, అన్ని ఎంసీక్యూస్ కంప్లీట్ చేయాలంటున్నారు. హౌ కెన్ ఐ కంప్లీట్ ద ఎంసీక్యూస్ విత్ ఇన్ ద టైం పీరియడ్? కాబట్టి 1 మంత్ కూడా టైం లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఆప్షన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సో వీ మే నాట్ కంప్లీట్ ద సిలబస్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఓన్లీ ఎక్స్ప్లెయినింగ్ ద క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ ఓన్లీ ఆన్సర్. ఓకే, క్లియర్? ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది విచ్ స్టోరేజ్ ప్రాక్టీస్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ ద డిగ్రడేషన్ ఆఫ్ ది హై సెన్సిటివ్ రియేజెంట్స్? విచ్ స్టోరేజ్ కాబట్టి ఎలాంటి నిల్వ ఉంచే ప్లేస్ అంటే ఏ విధంగా మనము ఏ విధాన పద్ధతి ద్వారా మనము నిల్వ ఉంచుతాము? హెల్ప్స్. కాబట్టి ఈ నిల్వ ఉంచడం ద్వారా, ఈ స్టోరేజ్ చేయడం ద్వారా అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? హెల్ప్స్ ఎందుకు? ప్రివెంటింగ్ ద డిగ్రడేషన్ ఆఫ్ ది లైట్ సెన్సిటివ్ రియేజెంట్స్. కాబట్టి లైట్ సెన్సిటివ్ రియేజెంట్స్ని ప్రివెంట్ చేయడానికి స్టోరేజ్ ప్రాక్టీస్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఏ విధంగా ఏ స్టోరేజ్ ఫెసిలిటీ అనేది? ఆప్షన్ 1 ఈజ్ ద స్టోర్ ఇన్ ట్రాన్స్పరెంట్ కంటైనర్స్. కాబట్టి ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ ఉంటే కాదు. కీప్ ఇన్ అవే ఫ్రమ్ ది డైరెక్ట్ సన్లైట్. ఓకేనా, అవి ఏదైనా మీరు అబ్జర్వ్ చేయండి. సో వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్, ఇట్ మే బి మెడిసిన్స్ ఆర్ ఇట్ మే బి ఎనీథింగ్స్, ఇంకా టాబ్లెట్స్ కానీ, సిరప్స్ కానీ, టానిక్స్ కానీ, ఇంకేమైనా చిన్నపిల్లలకు సంబంధించినవి కానీ ఏదైనా మెడిసిన్స్. కాబట్టి దానికి లేబులింగ్ ఉంటుంది, కీప్ అవే ఫ్రమ్ ది డైరెక్ట్ సన్లైట్. కాబట్టి డైరెక్ట్ దూరంగా ఉంచాలి, పిల్లలకు దూరంగా ఉంచాలని పెడుతూ ఉంటారు. కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి సో అంటే పిల్లలకు దూరంగా అంటే స్టోరేజ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ మే నాట్ బీ లైక్ ఏ రిఫ్రిజిరేటర్. ఫ్రిడ్జ్లో పెట్టాలని కాదు, ఎక్కడ మనం ఉంచుతాము. ఓకేనా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఒక యూజ్ ప్లాస్టిక్ కంటైనర్స్ నో స్టోర్ ఎట్ హై టెంపరేచర్స్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్వేస్ వీ హ్యావ్ టు కీప్ అవే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టోరేజ్ హెల్ప్స్. ఓకే, ప్రాక్టీస్. నెక్స్ట్ కమింగ్ టు ది వాట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎన్ష్యూర్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద రియేజెంట్స్ డ్యూరింగ్ బయోకెమికల్ అనలైసిస్. కాబట్టి ఎసెన్షియల్ అనేది వాట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎన్ష్యూర్ ద కరెక్ట్ యూస్. కాబట్టి ఇక్కడ ఏది ఎసెన్షియల్ ముఖ్యమైనది ఏంటిది? టు ఎన్ష్యూర్ అంటే మేక్ ష్యూర్ దట్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్. కాబట్టి కింద ఇచ్చిన వాటిలో ఏది ముఖ్యమైనది, ఏది అవసరం, దేనికి? ఇంక్రీజ్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ రీఏజెంట్స్. కాబట్టి మనం రీఏజెంట్స్ అంటే మనం ఒక
టెస్ట్ చేయాలంటే అందులో కొన్ని కెమికల్స్ కానీ యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో దోస్ ఆర్ ది నథింగ్ బట్ ది రియేజెంట్స్. కాబట్టి ఈ రియేజెంట్స్ కరెక్ట్గా యూస్ చేయాలంటే కింద ఇచ్చిన వాటిలో ఏది ఎసెన్షియల్ అని ఇచ్చారు. సో డ్యూరింగ్ బయోకెమికల్ అనలైజెస్, ఓకే, ట్రైనింగ్ ల్యాబొరేటరీ స్టాఫ్, ఓకే, యూజింగ్ రియేజెంట్స్ బిఫోర్ ఎక్స్పిరేషన్, labeling reagents with batch members, స్టోరింగ్ రియేజెంట్స్ ఇన్ ఏ బల్క్. కాబట్టి ఇక్కడ మనకు సో కరెక్ట్ ఏదైతే మనము టెస్ట్ చేస్తున్నామో దాని రియేజెంట్స్ మనం కరెక్ట్ యూజ్ చేయాలంటే సో ఏది ఇక్కడ అవసరం మనకు, సో ట్రైనింగ్ ల్యాబొరేటరీ స్టాఫ్. కాబట్టి ఇఫ్ ద స్టాఫ్ మెంబర్ విల్ హ్యావ్ ద నాలెడ్జ్ కాంపిటెన్సీస్, definitely they will do the in a perfect way. If they will do the perfect way, definitely we can get the correct like a correct prompt result. So that is the reason. So this is the one of the most important essential factor is the training the laboratory staff. Okay, సో మిగతావన్నీ అంత సూటబుల్గా లేవు కానీ రాంగ్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే, సో విచ్ మెటీరియల్ ఈజ్ కామన్లీ యూస్డ్ ఫర్ ది స్టోరేజ్ ఆఫ్ ఓయర్స్ రియేజెంట్స్ టు ప్రివెంట్ కంటామినేషన్. కాబట్టి విచ్ మెటీరియల్ కానీ కింద ఇచ్చిన వాటిలో ఏ మెటీరియల్ అనేది కామన్గా యూస్ చేస్తాం దేనికోసం, స్టోరేజ్ ఆఫ్ ఆల్స్ రియేజెంట్స్ టు ప్రివెంట్ కంటామినేషన్. పాలిఇథిలిన్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్, మెటల్ కంటైనర్స్, పేపర్ బేస్డ్ ప్యాకింగ్. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ సార్. సో మనం కామన్గా మనం చూస్తూ ఉంటాం మన మ్యూజియంకి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు అందులో కొన్ని స్పెసిమెన్స్ ఏవైతే ఉంటాయో అవి గ్లాస్ దాంట్లో స్టోర్ చేసి పెడతారు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా? ఒక మ్యూజియంకి వెళ్ళకపోయినా హెల్త్ మ్యూజియంస్ అండి, మ్యూజియం అంటే చాలా రకాల మ్యూజియంస్ ఉంటాయి. కాబట్టి హెల్త్ మ్యూజియంస్ అంటే హెల్త్కి రిలేటెడ్గా ఉన్న మాత్రమే స్టోర్ చేసి పెడతారు. ఓకే, ఎందుకంటే చాలా రేర్గా ఉన్న కేసెస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఫ్యూచర్లో ఒక రీసెర్చ్గా ఒక రిఫరెన్స్ కోసం యూస్ చేసి పెడతారు. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ గెట్ ద నాలెడ్జ్ ఇలా ఉంటాయా అని. ఓకేనా, టు గెట్ ద ఐడియా. దట్ ఈస్ ద రీజన్ దే విల్ కీప్ ఇన్ మ్యూజియంస్. ఓకే, సో అలాంటివి కాకుండా అంటే డైరెక్ట్గా వెళ్ళి హెల్త్ మ్యూజియం చూడాల్సిన అవసరం ఏం లేదు, మూవీస్లో చూస్తూ ఉంటాం. ఓకేనా, కొన్ని మూవీస్లలో వాళ్ళ గ్లాస్ బాటిల్స్లలో స్టోర్ చేసి పెడతారు. సో దట్ ఈస్ ద కరెక్ట్ గ్లాస్ బాటిల్స్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమెంట్ ఇస్ ది హౌ షుడ్ రియేజెంట్స్ బీ లేబుల్డ్ టు మెయింటైన్ ల్యాబొరేటరీ సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ. హౌ షుడ్ రియేజెంట్స్, కాబట్టి ఈ రియేజెంట్స్ అనేది ఎలా యూస్ చేస్తారు, బీ లేబుల్డ్ టు మెయింటైన్ ల్యాబొరేటరీ సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ. కాబట్టి ఈ రియేజెంట్స్ అనేది లేబుల్ చేస్తారు ఎందుకు, టు మెయింటైన్ ల్యాబొరేటరీ సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ. దాని యొక్క నైపుణ్యత, దాని యొక్క సేఫ్టీ అనేది మెయింటైన్ చేయడానికి రియేజెంట్స్ని కంపల్సరీగా వాటికి పేరు లేబులింగ్ చేసి పెట్టాలి. లేబులింగ్ ఇస్ నథింగ్ బట్ ద నామీకరణ. వాటికి పేరు, ఏ శాంపుల్స్ ఏంటిది, ఏ ఏజెంట్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేసి పెట్టదని లేబులింగ్ అంటారు. ఓకేనా, సో హౌ షుడ్ అంటే ఏ విధంగా, విత్ ఎక్స్పిరేషన్ డేట్స్ అండ్ కంటెంట్స్, ఓన్లీ విత్ ద పర్చేస్ డేట్, యూజింగ్ కలర్ కోడ్స్ ఎక్స్క్లూజివ్లీ, నో లేబులింగ్ ఇస్ రిక్వైర్డ్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విత్ ఎక్స్పిరేషన్ డేట్స్ అండ్ కంటెంట్స్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ విల్ టేక్ ద మెడిసిన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, సో for example, suddenly we have something like a stomach upset and all, so there is no time to go to outside like a pharmacy and all. So whatever we got from our home, we will check first. What we will check first, we will check the name of the medicine. Okay na, ఏ మెడిసిన్ అని చూస్తాం. ఓకే అమ్మ యాసిడిటీ కదా యూజ్ అవుతుంది అనుకుంటాం, బట్ అండ్ అగైన్ వాట్ వీ విల్ డూ, వీ విల్ సీ ద ఎక్స్పైరీ డేట్. ఓకే, దట్ ఈస్ ద ఓకే. కాబట్టి అందుకే విత్ ఎక్స్ప్రెషన్ డేట్స్ అండ్ కంటెంట్స్, కాబట్టి అందులో ఏముంది, డేట్ ఎప్పుడు ఉంది, అది యూస్ చేయొచ్చా లేదని చూస్తాం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది వాట్ ఈస్ ద రికమెండెడ్ యాక్షన్ ఇఫ్ ఏ రియేజెంట్స్ అపియరెన్స్ చేంజెస్ బిఫోర్ ఇట్స్ ఎక్స్పిరేషన్ డేట్. వాట్ ఈస్ ద రికమెండెడ్ యాక్షన్, కాబట్టి కింద ఇచ్చిన వాటిలో రికమెండ్ చేసే యాక్షన్ ఎందుకు, ఇఫ్ ఏ రియేజెంట్స్ అపియరెన్స్ చేంజెస్ బిఫోర్ ఇట్స్ ఎక్స్పిరేషన్ డేట్. కాబట్టి ఎక్స్పైరీ డేట్ అయ్యే ముందు దాని యొక్క కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం రికమెండ్ చేస్తాము ఇక్కడ, ఒకవేళ ఆ రియేజెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో దాని కలర్లో చేంజెసెస్ ఎక్స్పైరీ డేట్ అయ్యే ముందు కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు వాట్ యూ విల్ డూ, వాట్ ఈస్ ద యువర్ రికమెండెడ్ యాక్షన్, కంటిన్యూ యూజింగ్ ఇఫ్ ఫంక్షనాలిటీ ఇట్స్ ఇంటాక్ట్, టెస్ట్ ఇట్స్ పొటెన్షియల్ బిఫోర్ యూస్, డిస్కార్డ్ ఇమీడియట్లీ, డైల్యూట్ అండ్ రీయూజ్. కాబట్టి ఎక్స్పెక్టెడ్ అయిందంటే ఇమీడియట్లీ వీ హ్యావ్ డిస్కార్డ్ ఇమీడియట్లీ. సో దట్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది విచ్ ఫ్యాక్టర్ ప్రైమర్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ది షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఏ రీఏజెంట్ ఇన్ ద ల్యాబొరేటరీ. కాబట్టి కింద ఇచ్చిన ఏ ఫ్యాక్టర్ ప్రైమరీగా మనకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఏ రీఏజెంట్ ఇన్ ద ల్యాబొరేటరీ. విచ్ ఫ్యాక్టర్, the color of the reagent, storage temperature, and next one is the brand of the reagent, the size of the reagent container. Brand కాదు, size కాదు,
ఇక్కడ మనం ఏ విధంగా స్టోర్ చేస్తున్నామో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. స్టోరేజ్ టెంపరేచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ స్టోరింగ్ ద like a specimens or reagent, like a whatever, in a particular laboratory, it may be small, it may be spoil the specimens. So that is the reason option 2 is the correct answer. Next, coming to the what is the best practice for the purchase of reagents to ensure cost effectiveness without compromising your quality? సో వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ కాబట్టి కింద ఇచ్చిన వాటిలో ఎలాంటి బెస్ట్ ప్రాక్టీస్ ఎందుకోసం పర్చేస్ ఆఫ్ రియేజెంట్స్ కాబట్టి రియేజెంట్స్ మనం పర్చేస్ చేసేటప్పుడు ఎందుకు టు ఎన్ష్యూర్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ కాబట్టి మనము క్వాలిటీతో కాంప్రమైజ్ అవ్వకుండా కాస్ట్ ఎంతైనా పెట్టి మనం కొనాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ అని ఇక్కడ ఓకేనా. బయింగ్ ఇన్ బల్క్ వితౌట్ అసైనింగ్ నీడ్, selecting the cheapest available option, evaluating suppliers based on quality and cost, choosing well known brands only. ఓకే కాబట్టి ఇక్కడ మనం బయింగ్ ఇన్ బల్క్లో అలా అని కాదు ఓకే ఆప్షన్ ఓకే. సెలెక్టింగ్ చీపెస్ట్, సెలెక్టింగ్ మన కాంప్రమైజ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అన్నారు. కాస్ట్ ఎంతైనా పర్వాలేదు మనం కొనాలంటే ఏం చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ అన్నట్టు ఓకే. ఫోర్త్ ఆల్సో రాంగ్. ఆప్షన్ 3 ఎవాల్యుయేటింగ్ సప్లైస్ బేస్డ్ ఆన్ క్వాలిటీ అంటారు కాబట్టి సప్లైస్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని మనం ఎవాల్యుయేట్ చేయాలి బేస్డ్ ఆన్ ది క్వాలిటీ అండ్ కాస్ట్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ షుడ్ లిక్విడ్ రియేజెంట్స్ బి స్టోర్ టు ప్రివెంట్ కంటామినేషన్ అండ్ ఎన్ష్యూర్ స్టెబిలిటీ? హౌ షుడ్ లిక్విడ్ రియేజెంట్స్ కాబట్టి లిక్విడ్ రియేజెంట్స్ని మనము ఏ విధంగా బీ స్టోర్డ్ కాబట్టి ఏ విధంగా మనం స్టోర్ చేస్తాం ఎందుకు టు ప్రివెంట్ కంటామినేషన్ అండ్ ఎన్ష్యూర్ స్టెబిలిటీ? In open containers, in tightly sealed containers, in containers with wide openings, and in shade containers. Option 2 is that in tightly sealed containers. ఓకేనా. మనకు మెడిసిన్స్ ఏ విధంగా పెడతారు ఆ విధంగా టైట్గా మనం పెట్టాల్సి ఉంటుంది ఓకేనా. ఏదైనా కావచ్చు మనం ఓకే ఫార్మసీ నుంచి కొనుక్కున్నామంటే దాని తర్వాత ఏ విధంగా టైట్గా సీల్ చేసి ఉంటుంది ఓకేనా. వాట్ ఈస్ ద critical step in the maintenance of reagents to ensure their reliability in assays? Regularly shaking the reagents, storing them near heat sources, following the manufacturer storage guidelines and using them once only. వాట్ ఈస్ ద క్రిటికల్ స్టెప్ కాబట్టి కింద ఇచ్చిన వాటిలో ఏది చాలా క్రిటికల్ స్టెప్ ఎందుకు మెయింటెనెన్స్ ఆఫ్ రియేజెంట్స్ ఈ రియేజెంట్స్ని మెయింటైన్ చేయాలంటే ఎందుకు టు ఎన్ష్యూర్ దేర్ రియలబిలిటీ అంటే రియల్గా వ్యాలిడిటీగా కరెక్ట్గా ఉండాలంటే ఓకే ఫాలోయింగ్ ది మ్యానుఫ్యాక్చరర్స్ స్టోరేజ్ గైడ్లైన్స్ కాబట్టి వాళ్ళు అంటే తయారు చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా గైడ్లైన్స్ ఇస్తారో దాన్ని అలానే మనం ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవుతేనే వీ కెన్ ఇంప్రూవ్ ద రిలయబిలిటీ ఓకేనా. అంటే దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది కీప్ అవే ఫ్రమ్ సన్లైట్ అలానే ఉంచుతుంది. సన్ లైట్ దగ్గర పెట్టామనుకోండి ఇట్ మే బి స్పాయిల్ ద మెడిసిన్ ఓకే. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ మెటీరియల్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ ది అక్యురేట్ డిస్పెన్సింగ్ ఆఫ్ విస్కస్ రియేజెంట్స్ ఇన్ ద ల్యాబొరేటరీ? కింద ఇచ్చిన వాటిలో ఏ మెటీరియల్ మనం ప్రిఫర్ చేస్తాం దీనికి అక్యురేట్ డిస్పెన్సింగ్ ఆఫ్ విస్కస్ రియేజెంట్స్ ఇన్ ద ల్యాబొరేటరీ ఓకేనా. కాబట్టి కింద ఇచ్చిన మెటీరియల్ మనం ఏ మెటీరియల్ మనం ప్రిఫర్ చేస్తాము అక్యూట్ డిస్పెన్సింగ్ ఆఫ్ విస్కస్ రియేజెంట్స్ ల్యాబొరేటరీకి? ప్లాస్టిక్ సిరంజెస్, గ్లాస్ పిప్పెట్స్, మెటల్ డ్రాపర్స్, డిస్పోజబుల్ పిప్పెట్స్ ఓకేనా. డిస్పోజబుల్ వన్స్ నవడేస్ ఎవ్రీవన్ ఈస్ యూజింగ్ డిస్పోజబుల్ పిప్పెట్స్ ఓన్లీ ఓకే. సో వాట్ షుడ్ బి డన్ టు రియేజెంట్స్ బిఫోర్ దేర్ ఫస్ట్ యూజ్ ఆఫ్టర్ పర్చేస్? హౌ షుడ్ బి డన్ కాబట్టి వాట్ షుడ్ బి డన్ అంటే ఏ విధంగా చేస్తారు రియేజెంట్స్ని బిఫోర్ దేర్ ఫస్ట్ యూజ్ ఆఫ్టర్ పర్చేస్ ఓకే. కాబట్టి ఎలా చేస్తారు రియేజెంట్స్ని బిఫోర్ దేర్ ఫస్ట్ యూజ్ ఆఫ్టర్ పర్చేస్ ఓకే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తాం మనము ఆఫ్టర్ పర్చేస్ కొన్న తర్వాత మనం యూజ్ చేసే ముందు మనం ఏం చేస్తాం కొన్న తర్వాత ఫస్ట్ టైం యూజ్ చేసే ముందు ఏం చేయాలి? డిస్కార్డ్ ఎనీ అన్యూజ్డ్ పోర్షన్, వెరిఫై కాన్సన్ట్రేషన్ అండ్ ప్యూరిటీ, స్టోర్ దమ్ ఫర్ ఎ వీక్ బిఫోర్ యూస్, డైల్యూట్ దమ్ డిస్కార్డ్లెస్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఇంత క్లియర్గా మనకు నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈజీగా మనం ఏం చేస్తాం ఒకటి మనం కొనుక్కుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూ బైడ్ వన్ డ్రెస్ ఇన్ షాపింగ్ మాల్ కొన్న తర్వాత ఏం చేస్తావు యూ విల్ after confirming the final bill again what you will do you will observe the total any damage is there like that you will go through the complete dress. In the same way here also we have to verify the concentration and purity ఈ reagents కాబట్టి అది కాన్సన్ట్రేషన్గా ఉందా ప్యూరిటీగా ఉందా అని వెరిఫై చేస్తాం. సో దిస్ ఈజ్ ద వన్. నెక్స్ట్ వన్ is which factor is least likely to affect the stability of a reagent during storage?
కింద ఇచ్చిన వాటిలో ఏ ఫ్యాక్టర్ అనేది లీస్ట్గా చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకు? దీనివల్ల టు అఫెక్ట్ ద స్టెబిలిటీ ఆఫ్ అ రీజన్ డ్యూరింగ్ స్టోరేజ్. కాబట్టి నిల్వ ఉంచేటప్పుడు అంటే ఒక దగ్గర పెట్టేటప్పుడు ద స్టెబిలిటీ రీజన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుందంట. ఏ ఫ్యాక్టర్ వల్ల అది ఎఫెక్ట్ అవుతుందని. ఓకే, లైట్ ఎక్స్పోజర్, హ్యూమిడిటీ లెవెల్స్, స్టోరేజ్ కంటైనర్ మెటీరియల్స్, ద రియేజెంట్స్ పిహెచ్. ఓకేనా, ద రియేజెంట్ పిహెచ్ ద్వారా కొన్నిసార్లు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇస్ ద హౌ కెన్ ద రిస్క్ ఆఫ్ క్రాస్ కంటామినేషన్ బిట్వీన్ రియేజెంట్స్ టు బి మినిమైజ్ ఇన్ ద ల్యాబొరేటరీ. కాబట్టి హౌ కెన్ ద రిస్క్ ఆఫ్ క్రాస్ కంటామినేషన్. కాబట్టి మనము ఏ విధంగా ఆ రిస్క్ అనేది ఏంటి, క్రాస్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి రాకుండా అది అలాంటిది బిట్వీన్ రియేజెంట్స్ బీ మినిమైజ్ ఇన్ ద ల్యాబొరేటరీ. కాబట్టి మనకు రియేజెంట్స్కి మధ్యలో అలాంటి క్రాస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే సో వాట్ బీ మినిమైజ్ ఇన్ ద ల్యాబొరేటరీ. కాబట్టి ఇది మనం తగ్గించాలి. స్టోర్ ఆల్ రియేజెంట్స్ టుగెదర్, యూజ్ సెపరేట్ స్టోరేజ్ ఏరియాస్ ఫర్ డిఫరెంట్ రియేజెంట్స్, లేబుల్ కంటైనర్స్ విత్ సిమిలర్ నేమ్స్, షేర్ కంటైనర్స్ ఎమాంగ్ డిఫరెంట్ అసెస్. కాబట్టి యూజ్గా చేయాలి సపరేట్ స్టోరేజ్ ఏరియాస్ ఒక్కొక్క దానికి ఒకటి. ఓకే, ఫార్ బెనిఫిట్ సొల్యూషన్ అంటే ఒక దగ్గరనే పెట్టాలి, అన్ని కలిపి మిక్స్ చేయకూడదు. ఓకే, యూ హ్యావ్ టు కీప్ సపరేట్ స్టోరేజ్ ఏరియాస్ ఫర్ ద డిఫరెంట్ రియేజెంట్. బెనిఫిట్ సొల్యూషన్ ఒక దగ్గర, అసిటిక్ యాసిడ్ ఒక దగ్గర, స్పిరిట్ ఒక దగ్గర. సో ఇవన్నీ డిఫరెంట్ ఒక డేటాలో ఒక దగ్గర, సాలన్ ఒక డిఫరెంట్గా మనం పెట్టాలి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది చాలా బ్లడ్గా ఉంది, అలానే మీరు కామెంట్ అయితే పెట్టకండి, ఐఎమ్ రీడింగ్ను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ స్టాండర్డైజ్ రియేజెంట్స్ ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ. కాబట్టి సో కింద ఇచ్చిన వాటిలో ప్రైమరీ పర్పస్ మొదటి ఉద్దేశం ఏంటిది, యూజింగ్ స్టాండర్డ్ రియేజెంట్స్. కాబట్టి స్టాండర్డ్ రియేజెంట్స్ని క్లినికల్ బయోకెమిస్ట్రీలో స్టాండర్డ్ రియేజెంట్స్ని యూజ్ చేయడంలో మొదటి రీజన్ ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ అండ్ reproducibility, reduce the cost of assays, simplify the assay protocols to increase the assay speed. కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎందుకు యూస్ చేస్తాం, స్టాండర్డైజ్ చాలా క్వాలిటీ ఉన్న రియేజెంట్స్ ఎందుకు యూస్ చేస్తామంటే అది వాడడం వల్ల దాని యొక్క ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ, కాబట్టి కరెక్ట్ రిజల్ట్ని ఓకే మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అని. ఓకేనా, దట్ ఈస్ ద ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ షుడ్ రియేజెంట్స్ బీ హ్యాండిల్ టు maintain their efficacy before use in the laboratory. Use them at room temperature, avoid repeated free through cycles, keep containers partially open, shake vigorously before each use. ఓకే, యూజ్ దమ్ ఎట్ రూమ్ టెంపరేచర్. కాబట్టి హౌ షుడ్ రియేజెంట్స్, కాబట్టి ఈ రియేజెంట్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, ఎందుకు మెయింటైన్ దర్ ఎఫికసీ. ఓకే, దాని ఎఫిషియన్సీ, దాని యొక్క నైపుణ్యత, నాణ్యత అనేది తగ్గకుండా ఉండాలంటే మంచిగా దాన్ని హ్యాండిల్ చేయాలి డ్యూరింగ్ యూజ్ ఇన్ ద ల్యాబొరేటరీ, అంటే ల్యాబ్లో యూజ్ చేసేటప్పుడు. ఓకే, అవాయిడ్ రిపీటెడ్ ఫ్రీజ్ త్రూ సైకిల్స్, బాగా ఫ్రీజర్లో పెట్టకూడదు, పెట్టడం ఆపాలి. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ది what is the recommended practice for tracking reagent usage and inventory in the clinical laboratory. కాబట్టి కింద ఇచ్చినది ఏది రికమెండెడ్ ప్రాక్టీస్, దేనికి, ట్రాకింగ్ రియేజెంట్ యూసేజ్ అండ్ ఇన్వెంటరీ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీ. మాన్యువల్ లాగింగ్ ఇన్ నోట్బుక్, నో. రిలయింగ్ ఆన్ మెమరీ, నో. ఎస్టిమేటింగ్ బేస్డ్ ఆన్ ప్రీవియస్, నో. ఆప్షన్ 2 యూసేజింగ్ ఇన్ ఆటోమేటెడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది విచ్ మెటీరియల్ ఈస్ అన్సూటబుల్ ఫర్ స్టోరింగ్ కోరసివ్ రియేజెంట్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. కాబట్టి కింద ఇచ్చిన ఏ మెటీరియల్ అన్సూటబుల్ అంటే సూట్ అవ్వదు దేనికి, స్టోరింగ్ కోరసివ్ రియేజెంట్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకేనా, గ్లాస్ బాటిల్స్, ప్రొపలిన్ కంటైనర్స్, మెటల్ కంటైనర్స్, రబ్బర్ కంటైనర్స్. ఓకే, మెటల్ కంటైనర్స్ అనేది సూటబుల్ కాదు. ఓకే, వాట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఆన్ ది లేబుల్ ఆఫ్ ది రియేజెంట్ కంటైనర్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ యూసేజ్ అండ్ సేఫ్టీ. ఓకే, సో హియర్ ఆప్షన్, కాబట్టి కింద ఇచ్చిన వాటిలో ఇంక్లూడ్ చేయాలి ఆన్ ది లేబుల్ ఆఫ్ రియేజెంట్ కంటైనర్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ యూసేజ్ అండ్ సేఫ్టీ. కాబట్టి ప్రాపర్గా యూస్ చేయాలి, దాన్ని సేఫ్టీగా ఉండాలంటే కింద ఇచ్చిన వాటిలో ఏ లేబుల్ ఎలా అంటే మనము యాడ్ చేయాలి. ఓకేనా, ఓన్లీ ద రీజన్ నేమ్, నో. రీజన్ నేమ్ కాదు, ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. రీజన్ నేమ్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎక్స్పైరేషన్ డేట్ ఉండాలి, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ హౌ కెన్ ద ప్రాపర్ స్టోరేజ్ ఆఫ్ రియేజెంట్స్ కాంట్రిబ్యూట్ ద అక్యురసీ ఆఫ్ ది బయోకెమికల్ అసెస్. ఓకేనా, ప్రాపర్ స్టోరేజ్ దేనికి, రియేజెంట్స్ కాంట్రిబ్యూట్ టు ద అక్యురసీ. కాబట్టి దాని యొక్క నాణ్యత అక్యురేట్గా రిజల్ట్గా కరెక్ట్గా రావాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, సో వీ హ్యావ్ టు మినిమైజింగ్ రియేజెంట్ డిగ్రేడేషన్ అండ్ వేరియబిలిటీ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. What is the best approach to ensure reagents are used before their expiration date in the laboratory? First in, first out,
ఓకే, కాబట్టి వాట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్, ఏది బెస్ట్ అప్రోచ్ మామూలుగా ఇలాంటి వాటికి ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, P4 గుర్తుపెట్టాలి. అందులో కూడా P4 అన్న కూడా డిఫరెంట్గా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏది ఫస్ట్ వస్తుందో ఆ మెడిసిన్ ఫస్ట్ మనం కంప్లీట్ చేయాలి. ఓకే, ఎందుకంటే దాన్ని ఫస్ట్ వచ్చినాయని లోపల పెట్టేసి కొత్తగా వచ్చినాయి మనం యూస్ చేస్తూ ఉంటే అది ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది, అవి పడేయాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏది వచ్చినా అంటే వెంటనే ఫస్ట్ ఇన్ ఫస్ట్ వచ్చిన ఫస్ట్గా అయిపోవాలి అది. Which practice helps in maintaining the quality of reagents during their transportation to the laboratory? Which practice? Okay, ఏ ప్రాక్టీస్ మనం which practice? ఓకే, విచ్ ప్రాక్టీస్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ది క్వాలిటీ ఆఫ్ రియేజెంట్స్. కాబట్టి ఏ ప్రాక్టీస్ మనము హెల్ప్ అవుతుంది మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ రియేజెంట్స్ డ్యూరింగ్ దేర్ ట్రాన్స్పోర్టేషన్ టు ద ల్యాబొరేటరీ. ఓకేనా, కాబట్టి యూజింగ్ ఎనీ అవైలబుల్ షిప్పింగ్ మెథడ్, ఎన్ష్యూరింగ్ టెంపరేచర్ కంట్రోల్ ట్రాన్స్పోర్ట్, మినిమైజింగ్ packing materials, avoiding documentation. Option 2, ensuring temperature control transparent. Next one is the what is the significance of reagent certification in the clinical biochemistry laboratories. కాబట్టి ఏది reagents certification అనేది clinical biochemistry laboratories లో ఏది ఇంపార్టెంట్. ఓకే, ensures reagents are the cheapest, no, simplifies, no, allows, no, verify the quality and suitability of the specific assay. Option 4 is the correct answer. How should multi-use reagents be managed to prevent degradation and ensure consistent performance? ఓకే, కాబట్టి హౌ షుడ్ మల్టీ యూజ్ రియేజెంట్స్, కాబట్టి ఏ విధంగా మనం మల్టీ యూజ్ రియేజెంట్స్ అనేది మేనేజ్ చేస్తుంటాం, ఎందుకు టు ప్రివెంట్ డిగ్రేడేషన్ అండ్ ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. స్టోరేజ్ కాదు, కెప్ట్ ఇన్ సెంట్రల్ లొకేషన్ కాదు, యూజ్డ్ కాదు. ఆప్షన్ 2, డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ స్మాలర్ pollutes and stored appropriately. Next one is what is the key consideration when selecting materials for reagent storage to prevent chemical interactions. Okay, option 3, chemical compatibility between storage materials and reagents. Okay, next one is which of the following best defines a reagent in a clinical biochemistry laboratory? A substance used to clean equipment, substance used to produce chemical reaction, a container used for storage, a tool for measuring volumes. Option 2, a substance used to produce chemical reaction. కాబట్టి కింద ఇచ్చిన వాటిలో ఏది మనకి డిఫరెన్స్ చేయాలి రియేజెంట్ అని క్లినికల్ బయోకెమిస్ట్రీకి? ఏ సబ్స్టెన్స్ యూస్ టు ప్రొడ్యూస్ కెమికల్ రియాక్షన్. ఓకే, చూసాం కదా ఈరోజు వీడియోలో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ క్లినికల్ బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటే మనము ల్యాబ్ టెక్నీషియన్ ప్రిపేర్ అవుతున్న వారికి అయితే చెప్పాం కదా. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వెళ్తే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే.